హలో ఫ్రెండ్స్, myself రిజ్వానా. సో 8th క్లాస్ మనం ఇంతకుముందు 6th 7th కంప్లీట్గా ఎన్ని లెసన్స్ ఉన్నాయి టెక్స్ట్ బుక్లో, సో దానిలో ఏమేమి గ్రామర్ పాయింట్స్ ఉన్నాయి అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము ప్రీవియస్ వీడియోస్లో. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి ఫ్రెండ్స్. సో క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మనకు నార్మల్గా టెట్ అండ్ డిఎస్సిలో ఎట్లా అంటే టెక్స్ట్ బుక్ నుంచే మ్యాక్సిమం బిట్స్ని కవర్ చేస్తారు. సో వన్స్ ఒకవేళ ఇచ్చినా కూడా అదర్ మనకేమైనా బిట్స్ ఇచ్చినా కూడా జస్ట్ ఎగ్జాంపుల్స్ చేంజ్ చేసి నేమ్స్ చేంజ్ చేసి ఇవ్వడం తప్ప రిమైనింగ్ అంటే టెక్స్ట్ బుక్ని కాదు అనేసి మీకు బయట గ్రామర్ రావడం చాలా కష్టము. సో టెట్లో అయితే కంపల్సరీ మ్యాక్సిమం 99% మనకు టెక్స్ట్ బుక్ నుంచే గ్రామర్ పాయింట్స్ వస్తాయి. సో మనం అందుకే టెక్స్ట్ బుక్లో ఏమేమి గ్రామర్ పాయింట్స్ ఉన్నాయి అని విత్ ఆన్సర్స్తో సహా మనం క్లాసెస్ చేసుకుంటున్నాము. సో మనకు 6th క్లాస్ అయిపోయింది, 7th క్లాస్ అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ ఈరోజు ఈ వీడియోలో 8th క్లాస్లో చూసుకుందాము. సో 8th క్లాస్లో ఫస్ట్ లెసన్ వచ్చేసి ఫ్యామిలీ అండి. ఓకే, ఫ్యామిలీలో మనకు ఏమేం అంటే గ్రామర్ పాయింట్ ఏమేమి ఇచ్చాడు యాజ్ పర్ టెక్స్ట్ బుక్ అండి ఇది. ఓకేనా, టెక్స్ట్ బుక్లో ఏమేమి గ్రామర్ పాయింట్ ఇచ్చాడు అనేది మనం ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో మనం స్టార్ట్ చేద్దామండి. ఇక్కడ ప్రతి ఒక్క బిట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు ఫాస్ట్ చేసుకుంటూ ఫార్వర్డ్ చేసుకుంటూ అయితే ఎట్టి పరిస్థితిలో చూడొద్దు. మనకి ఎగ్జామినర్ ఏ రకంగా ఏ టైంలో ఎట్లా బిట్స్ అడుగుతాడు అనేది చెప్పలేము. దట్ ఇంకొకటి ఏంటి అంటే మనకు ఎగ్జామ్స్ వచ్చేసి ఈజీగా 15 to 20 డేస్ వరకు జరుగుతుంటాయి. ఓకేనా, సో ఇన్ని డేస్లలో మనం ఏ క్వశ్చన్ అయినా సరే ఎగ్జామినర్ అడగడానికి ఛాన్స్ ఉండొచ్చు. సో మనం ఒక్క బిట్ కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క ఈ వీడియోను స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కంప్లీట్గా చూడండి. ఒక్క బిట్ కూడా మిస్ అవ్వద్దు. సో వన్స్ ఈ బిట్స్ ఇచ్చినా దీనికి తగినట్లు ఎగ్జాంపుల్ సేమ్ సూటబుల్గా అంటే నేమ్స్ చేంజ్ చేసి వేరేవి ఇచ్చినా సరే మనం ఆన్సర్ చేసేటట్టు ఉండాలి. ఇంకొకటి, నేను చెప్పే ప్రతి బిట్కి ఫస్ట్ మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ రాని టైంలో మనం ఓకే దీని ఆన్సర్ ఇలా ఉంటుంది, మనం ఇలా ఆన్సర్ చేయాలి అనేది అయితే తెలుసుకోవచ్చు. ఒకవేళ వస్తే మీకు హ్యాపీ, మీకు కూడా ఐడియా ఉంటుంది ఓకే నేను ఇన్ని వాటికి ఆన్సర్ చేయగలుగుతున్నాను అని. రాకపోతే ఓకే దీనికి ఆన్సర్ ఇలా చేయాలి అనేదైనా మీకు తెలుస్తుంది. సో అందుకనేసి ప్రతి ఒక్క బిట్ని అయితే మీరు వాచ్ చేయండి. సో చూడండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద మోస్ట్ అప్రోప్రియేట్ వర్డ్స్. సో మన కింద ఇచ్చిన బ్లాంక్స్ని విత్ కరెక్ట్ మీనింగ్ వచ్చే వర్డ్తో ఫిల్ చేయాలి అనేసి అడుగుతున్నాడండి. సో ఇది మనకు వచ్చేసి టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 8లో ఇచ్చిన ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అండి. సో మనకి ఇచ్చిన ఆన్సర్స్ ఏంటి అనేది ఒకసారి మనం ఇప్పుడు చూసుకుందాము. ఇరిటేషన్, హడల్డ్, అవెక్ వర్డ్లీ, ఫ్లర్ట్ వకేషన్, డెల్యూసెంట్లీ, ఓకే, ఎరాస్పరెంటెడ్లీ, మాంబ్లింగ్. ఇవి మనకి ఇచ్చిన వర్డ్స్ అండి. ఇవి కరెక్ట్గా సూటబుల్ వర్డ్స్ మనం దేంట్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో మనం దాంట్లో ఫస్ట్ వన్ చూద్దాం. చూడండి, ఆల్ మై అటెంప్ట్స్ టు మేక్ హిమ్ హ్యాపీ ప్రౌడ్. సో తన్ని హ్యాపీగా ఉంచడం కోసం మేము చాలాసార్లు ట్రై చేసాము బట్ వేస్ట్ అనేసి చెప్తున్నారండి. సో ఇక్కడ వేస్ట్, వ్యర్థం అనే వర్డ్ వచ్చే మీనింగ్ వచ్చే వర్డ్ ఏంటి అనేది పైన మనం చూసుకుందాము. పైన వచ్చిన వర్డ్స్లో చూసుకుంటే ఫ్యూటైల్ వెకేషన్ అనేది మనకు వ్యర్థం అనేసి వస్తుందండి. ఓకేనా, ఆల్ మై అటెంప్ట్స్ టు మేక్ హిమ్ హ్యాపీ ప్రూవ్డ్ ఫ్యూటైల్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, ఇట్ వాజ్ వెరీ కోల్డ్. చాలా చల్లగా ఉంది. సో ఐ డాష్ ఇన్ కార్నర్. మేము ఐ డాష్ ఇన్ కార్నర్ ఎలా కూర్చున్నాము, గుమ్మిగూడి కూర్చున్నాము. అంటే చలి ఒక ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్కువ చలి వేస్తుంది, చాలామంది జనాలు ఉన్నప్పుడు చలి కొంచెం తగ్గుతుంది అనేసి అంటారు కదండి. మన బాడీ టెంపరేచర్ కూడా దానికి యాడ్ అయ్యేసరికి చలి అనేది కొంచెం తగ్గిపోయే అవకాశం ఉంటుంది ఎక్కువ మనుషులు ఉన్న దగ్గర. సో అలా గుమ్మిగూడి కూర్చున్నాము ఒక మూలకి అనేసి చెప్తున్నాడు. అలా చెప్పినప్పుడు గుమ్మిగూడడం అనే మీనింగ్ వచ్చే వర్డ్ ఏమైనా ఉందా మనకి ఇచ్చిన ఆన్సర్స్లో చూసుకుంటే హడల్డ్ అండి. HUDDLD, హడల్డ్ అంటే గుమ్మి కూడడం అని వస్తుంది. ఇట్ వాజ్ వెరీ కోల్డ్, చాలా చల్లగా ఉంది. సో ఐ హడల్డ్ ఇన్ ఏ కార్నర్. నేను గుమ్మి గూడి కూర్చున్నాను అంటే కొంతమంది గుంపులో ఉంటే దాంట్లో వెళ్ళి కూర్చున్నాను అనేసి, కార్నర్లో కూర్చున్నాము అనేసి చెప్తున్నాడండి. నెక్స్ట్ చూడండి, ఫోర్స్డ్ బై హర్ పేరెంట్స్. సో సీత డాష్ టుక్ ద డిప్లొమా కోర్స్. అంటే సీతాకి డిప్లొమా కోర్స్ తీసుకోవడం ఇష్టం లేదండి, బట్ ఫోర్స్డ్ బై హర్ పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్ ఫోర్స్ చేయబట్టి తను తీసుకుంది. అంటే ఇష్టం లేకపోవడం అనే మీనింగ్ వచ్చే వర్డ్ ఏమైనా ఉందా మనకు పైన చూడండి.
నెక్స్ట్ రెల్యూక్టాంట్లీ అండి. రెల్యూక్టాంట్లీ అనే దానికి మీనింగ్ వచ్చి అయిష్టంగా అనేసి వస్తుంది. ఫోర్స్డ్ బై హర్ పేరెంట్స్ సీత రెల్యూక్టాంట్లీ టుక్ ద డిప్లొమా కోర్స్ అండి. ఓకే, ఇదండి రెల్యూక్టాంట్లీ అంటే. నెక్స్ట్ వన్ చూడండి. వాట్ ఆర్ యూ? ఐ కాంట్ హియర్ యూ. ఏం చెప్తున్నావు? నాకేం వినిపించదు, నాకేం అర్థం కాలేదు అంటే అక్కడ చూడండి మంబ్లింగ్ ఉంది కదా. మంబ్లింగ్ అంటే కుసకుసలు చెప్తారు, గునగడం ఉంటుంది కదా. గునగడం అంటే లోపల లోపల నోట్లో అంటారు, గట్టిగా అనకుండా వినిపించకుండా మాట్లాడతారు కదండి, దాన్ని మంబ్లింగ్ అంటారండి. వాట్ ఆర్ యూ మంబ్లింగ్? ఎందుకు గునుగుతున్నావు? ఐ కాంట్ హియర్ యూ. నువ్వు చెప్పేవేమి నాకు అర్థం కావట్లేదు, వినిపించట్లేదు. ఫస్ట్ నువ్వు చెప్పేవి నాకు వినిపించట్లేదు అని వస్తుంది. దీంట్లో మనం ఏం మంబ్లింగ్ అని ఫీల్ చేసుకోవాల్సి ఉంటుందండి. 4th వన్. సో 5th వన్ చూడండి. ద న్యూస్ దట్ హీ వాజ్ డినైడ్ ప్రమోషన్ కాజ్ డాష్ టు హిమ్. ఓకే, ఇరిటేషన్ అండి. ద న్యూస్ దట్ హీ వాజ్ డినైడ్ ప్రమోషన్. సో వచ్చిన న్యూస్ ఎలాంటిదంటే డినైడ్ అండి. డినైడ్ ప్రమోషన్ కాజ్డ్ ఇరిటేట్ టు హిమ్. దానివల్ల తను ఇరిటేట్ అయ్యాడు అనేసి మీనింగ్ వస్తుందండి. చూస్ ద కరెక్ట్ వర్డ్స్ దట్ ఆర్ సిమిలర్ ఇన్ ద మీనింగ్ టు ద అండర్లైన్ వర్డ్స్. సో మనకు ఒక ఇచ్చిన సెంటెన్స్లో ఒక వర్డ్ కింద అండర్లైన్ చేశారండి. సో దానికి సిమిలర్ మీనింగ్ వచ్చే వర్డ్ని మనం కింద ఉన్న దాంట్లో ఆప్షన్స్లో ఐడెంటిఫై చేయాల్సి ఉంటుందండి. ఓకే, ఇది పేజ్ నెంబర్ 8లోనే ఇచ్చారండి టెక్స్ట్ బుక్లో, ఇది కూడా. ఓకేనా, ఫస్ట్ వన్ చూద్దామండి. హిజ్ మదర్ మేడ్ ఏ ఫ్యూటైల్. ఫ్యూటైల్ అనేది మనం ఇందాకే చూసాం, వ్యర్థం, పనికిరానిది అనేసి మీనింగ్ వస్తుందండి. అటెంప్ట్ టు గెటప్. ఓకే, దీనికి మనకు ఎగ్జాక్ట్ మీనింగ్ వచ్చే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా ఒకసారి చూద్దామండి. బ్యారెన్, లిమిటెడ్, యూజ్లెస్, ఎంప్టీ. సో పనికి రానిది, వ్యర్థం, వేస్ట్ అనే వర్డ్ రావాలండి. అనే మీనింగ్ వచ్చే వర్డ్ ఏమైనా ఉందా అంటే యూజ్లెస్ అండి. సి యూజ్లెస్ అంటే ఫ్యూటైల్. ఓకే, ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి, ఫస్ట్ వన్. నెక్స్ట్, ఇట్స్ ఆల్ tattered now. It's all tattered now. ఓకే, tattered ఇది మొత్తం చినిగిపోయింది అని మీనింగ్ అండి దానికి. ఇట్స్ ఆల్ tattered now అంటే దానికి tattered చినిగిపోవడం అనే దాన్ని ఎగ్జాక్ట్ మీనింగ్ వచ్చే వర్డ్ చూడండి. స్పాయిల్డా, ఓల్డా, డర్టీనా, టోర్న్ అండి. ఓకే, టోర్న్ అంటే చినిగిపోవడము అని వస్తుంది. ఓకేనా, నెక్స్ట్, దెర్ ఈజ్ ఎ కోల్డ్ మిస్ట్ ఇన్ ద మార్నింగ్స్. సో దెర్ ఈజ్ ఎ కోల్డ్ మిస్ట్ ఇన్ ద మార్నింగ్స్. మిస్ట్ అంటే ఏంటండి? ఐసా, స్నోనా, ఫాగ్నా, విన్నా. ఎర్లీ మార్నింగ్ మనకు కోల్డ్ ఎలా వస్తుంది అనేసి అడుగుతున్నాడు. మిస్ట్ అంటే ఫాగ్ అండి. ఎర్లీ మార్నింగ్ ఫాగ్ లాగా వస్తుంది కదండి, దాన్ని మిస్ట్ అంటారు. ఓకే, ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ 4th వన్ చూడండి. ఇట్స్ జస్ట్ లైక్ ఏ బాల్ ఆఫ్ నాటెడ్ ఎయిర్. ఓకే, వెరీ స్మాలా, రౌండెడ్ టైట్లీనా, జాయిండా, టైర్డ్నా. ఓకే, రౌండెడ్ టైట్లీ అండి. జస్ట్ ఏ బాల్, జస్ట్ లైక్ ఏ బాల్ ఆఫ్ నాటెడ్ ఎయిర్న్ అంటే రౌండెడ్ టైట్లీ ఎలా ఉంది, గట్టిగా బిగుసుకుని పోయి ఉంది అనేసి చెప్తున్నాడు. నాటెడ్ ఎయిర్న్ అంటే గట్టిగా బిగుసుకుపోయి ఉండడం అండి, రౌండెడ్ టైట్లీ అని వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఐ కాంట్ మేక్ బోత్ ఎండ్స్ మీట్ విత్ మై salary. Okay, I can't make both ends meet with my salary. Make both ends meet అంటే ఏంటి ఒకసారి చూద్దామండి. ఎర్న్ ఏ లాట్ ఆఫ్ మనీనా, స్పెండ్ ఏ లాట్ ఆఫ్ మనీనా, అండ్ జస్ట్ ఎనఫ్ మనీనా, గివ్ ఆల్ దట్ వన్ హ్యాజ్. ఎర్న్ జస్ట్ ఎనఫ్ మనీ అండి, అంటే మనకి ఎంతైతే అవసరమో అంత సంపాదించుకుంటే సరిపోతుంది. మేక్ బోత్
ఎండ్స్ మీట్. ఓకే, అంటే మనకి ఎంత అవసరమో అంత సంపాదించుకుంటే సరిపోతుంది అనే మీనింగ్ వస్తుందండి దానికి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ వచ్చాయండి. మళ్ళీ కంప్లీట్ ద సెంటెన్సెస్ విత్ ద నౌన్ ఫ్రేజెస్ యూజింగ్ ద వర్డ్స్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్. సో మనకి ఇచ్చిన వర్డ్స్ అనేవి సెంటెన్సెస్ అనేది కరెక్ట్గా లేదండి, దాన్ని మనం కరెక్ట్ సెంటెన్సెస్గా రాయాల్సి వస్తుందండి. టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 9లో ఇచ్చాడండి ఇది 8th క్లాస్లో. సో ఫస్ట్ వన్ చూడండి, ఐ బ్రాట్ డాష్ బ్యూటిఫుల్ ఏ అంబరిల్లా రెడ్. ఓకే, దాన్ని మనం కరెక్ట్ సెంటెన్స్లో రాయాలంటే ఏం రాయాలండి, ఐ బ్రాట్ ఏ బ్యూటిఫుల్, ఫస్ట్ ఏ రాయాలి, ఐ బాట్ ఏ బ్యూటిఫుల్ రెడ్ అంబ్రెల్లా. ఐ బాట్ ఏ బ్యూటిఫుల్ రెడ్ అంబ్రెల్లా అని రాయాల్సి వస్తుందండి. ఓకేనా. సెకండ్ వన్ చూడండి, వి సా డాష్ ఇన్ ద జూ బేబీ ఏ ఎలిఫెంట్స్ ఆఫ్ కపుల్. దీంట్లో మనం ఎలా కరెక్ట్గా సూటబుల్గా రాయాలి అనేది చూద్దామండి, అంటే కరెక్ట్ సీక్వెన్స్లో రాయాలి. సో చూడండి, వి సా ఫస్ట్ ఏ రాయాలని, వి సా ఏ కపుల్ ఆఫ్ వి సా ఏ couple of baby elephants in the zoo. Okay, we saw a couple of baby elephants in the zoo. దానికి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, అవర్ గ్రాండ్ ఫాదర్ లివ్స్ ఇన్ డాష్ బిగ్ హౌస్ ఏ స్టోన్ బిల్ట్. సో దాన్ని మనం కరెక్ట్గా ఎలా ఆర్డర్లో రాయాలి అంటే చూడండి, అవర్ గ్రాండ్ ఫాదర్ లివ్స్ ఇన్ ఏ బిగ్ స్టోన్ బిల్ట్ హౌస్ అనేది కరెక్ట్ సీక్వెన్స్. ఏ గ్రాండ్ ఫాదర్ లివ్స్ ఇన్ ఏ బిగ్ స్టోన్ బిల్ట్ హౌస్ అనేది కరెక్ట్ సీక్వెన్స్ అవుతుందండి. ఓకేనా. నెక్స్ట్ రమ్య హ్యాస్ డాష్ నైస్ ఏ శారీ సిల్క్. దీనికి కరెక్ట్ వర్డ్స్ చూడండి ఎలా రాయాలి, రమ్య హ్యాస్ ఏ నైస్ సిల్క్ శారీ. రమ్య హ్యాస్ ఏ నైస్ సిల్క్ శారీ. ఓకే, ఇది మనకు కరెక్ట్ సెంటెన్స్ అవుతుందండి. సెకండ్ లెసన్ వచ్చేసి మనకు సోషల్ ఇష్యూస్ అండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద అప్రోప్రియేట్ కాంపౌండ్ యాడ్జెక్టివ్స్ ఫ్రమ్ ద బాక్స్ గివెన్ బిలో. మనకి ఇచ్చిన కింద ఒక బాక్స్ ఇచ్చారు, ఆ బాక్స్లో ఏమి ఇచ్చారండి, కాంపౌండ్ యాడ్జెక్టివ్స్ ఇచ్చారు. దాంట్లో సూటబుల్ అయిన కింద ఫిల్ చేయాల్సిన సెంటెన్సెస్ ఉన్నాయి. దాంట్లో సూటబుల్ వర్డ్స్ని మనం ఫిల్ చేయాల్సి వస్తుంది, అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ వచ్చే వర్డ్స్ని మనం ఫిల్ చేసుకోవాల్సి వస్తుంది అనేసి చెప్తున్నాడండి. టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 22లో ఇచ్చాడండి ఇది. సో దీంట్లో మనకి ఏమి ఇస్తున్నాడు చూడండి, డీప్ రోటెడ్, ఓల్డ్ ఫ్యాషన్, వెల్ మ్యానర్డ్, సాఫ్ట్ స్పోకెన్, బ్రాండ్ న్యూ. ఓకేనా. సో ఇవి వచ్చేసి మనకు సూటబుల్గా ఉంచవలసిన ఆన్సర్స్ అండి. సో మనకు ఇక్కడ ఏమి ఇచ్చాడో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఒకసారి అయితే చూసుకుందాము. లత ఈజ్ ఏ డాష్ గర్ల్, షీ స్పీక్స్ కైండ్లీ విత్ హర్ క్లాస్మేట్స్. లుక్ ఎట్ హర్, షీ ఈజ్ వేరింగ్ డాష్ డ్రెస్సెస్. షీ డస్ నాట్ లైక్ టు వేర్ డాష్ డ్రెస్. డు నాట్ యు థింక్ లత ఈజ్ డాష్ గర్ల్. సో మనకు లత గురించి అడుగుతున్నాడు. లత ఈజ్ ఏ డాష్ గర్ల్. ఎలాంటి గర్ల్ అండి లత అనే పర్సన్? లత ఈజ్ ఏ, ఇక్కడ స్పీకింగ్, షీ స్పీక్ అని ఇస్తున్నాడు కదా, స్పీకింగ్ గురించి అడుగుతున్నాడు కాబట్టి సాఫ్ట్ స్పోకెన్ అని రాయాలండి. ఓకే, లత ఈజ్ ఏ సాఫ్ట్ స్పోకెన్ గర్ల్. షీ స్పీక్స్ కైండ్లీ విత్ హర్ క్లాస్మేట్స్. లుక్ ఎట్ హర్, షీ ఈజ్ వేరింగ్ యాన్, ఎలాంటి డ్రెస్సెస్ వేసుకుంటుంది, ఓల్డ్ ఫ్యాషన్డ్ డ్రెస్సెస్. షీ ఈజ్ వేరింగ్ యాన్ ఓల్డ్ ఫ్యాషన్ డ్రెస్సెస్.
She does not like to wear dash dress, brand new dresses. She does not like to wear brand new dresses. Don't you think Lata is a dash girl, well mannered girl? Okay, you think Lata is a well mannered girl. ఇవి మనకు 4 ఆన్సర్స్ అండి. ఫస్ట్ ఆన్సర్ వచ్చేసి సాఫ్ట్ స్పోకెన్, సెకండ్ ఆన్సర్ వచ్చేసి ఓల్డ్ ఫ్యాషన్, థర్డ్ ఆన్సర్ వచ్చేసి బ్రాండ్ న్యూ, ఫోర్త్ ఆన్సర్ వచ్చేసి వెల్ మేనర్డ్. ఓకే, సో చూడండి నెక్స్ట్ వన్. చేంజ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇంటూ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. సో మనకు ఎస్ ఆర్ నో అనే క్వశ్చన్ లాగా కింద ఇచ్చిన సెంటెన్స్ని మనం క్వశ్చన్ మార్క్ చేయాలండి, క్వశ్చన్ లాగా ప్రిపేర్ చేయాలి. సో ఇది వచ్చేసి మనకు టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 22 and 23లో ఉంటాయండి. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఓలివర్ వాజ్ frightened at the sight of so many gentlemen. సో దీన్ని మనం క్వశ్చన్ ఎస్ ఆర్ నో క్వశ్చన్ లాగా సెంటెన్స్ని రెడీ చేయాలి. చూడండి, వాజ్ ఓలివర్ frightened at the sight of so many gentlemen అనే ఆన్సర్ చేయొచ్చండి. ఓకే, వాజ్ ఓలివర్ ఫస్ట్ రాయాలండి. వాజ్ ఓలివర్ frightened at the sight of so many gentlemen అని క్వశ్చన్. ఓకే, అంటే ఆలివర్స్ చాలామంది మనుషులతో గొడవ పడ్డా అనేసి వస్తుందండి. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. యు ఆర్ అన్ ఆర్ఫన్. ఓకే, దాన్ని మనం క్వశ్చన్ లాగా చేయాలి. ఆర్ యు అన్ ఆర్ఫన్? నువ్వు అనాథవా? ఆర్ యు అన్ ఆర్ఫన్? ఆర్ ఫస్ట్ రాయాలి, యు తర్వాత రాయాలి. అన్ ఆర్ఫన్, ఆర్ యు అన్ ఆర్ఫన్ క్వశ్చన్ మార్క్. ఎస్ఆర్ నో క్వశ్చన్ చేయడం అంటే క్వశ్చన్ ట్యాగ్ను తయారు చేయడం అండి. అంటే మనం క్వశ్చన్ లాగా చేయాలి, ఉన్న సెంటెన్స్ని క్వశ్చనింగ్ చేస్తున్నట్టు అడగడంగా తయారు చేయాలండి సెంటెన్స్ని. ఓకే, యు ఆర్ ఆర్ఫన్ అనేలాగా మనకు సెంటెన్స్ ఇస్తే దాన్ని మనం క్వశ్చన్ లాగా అడగడం అంటే ఆర్ యు అన్ ఆర్ఫన్ అని అడుగుతారండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. యు సే యు ఆర్ ప్రేయర్స్ ఎవ్రీ నైట్. యు సే యువర్ ప్రేయర్స్ ఎవ్రీ నైట్. దాన్ని క్వశ్చన్ లాగా ఎలా అడగాలండి? డూ యూ సే యువర్ ప్రేయర్స్ ఎవ్రీ నైట్? డూ యూ సే డివో డూ యూ సే యువర్ ప్రేయర్స్ ఎవ్రీ నైట్. ఓకే, నెక్స్ట్ యూ విల్ పిక్ ఆకుమ్ టుమారో మార్నింగ్. యూ విల్ పిక్ ఆకుమ్ టుమారో మార్నింగ్. సో దీన్ని మనం క్వశ్చన్ లాగా ఎలా తయారు చేయొచ్చండి? విల్ యూ పిక్ ఆకుమ్ టుమారో మార్నింగ్? విల్ యూ పిక్ ఆకుమ్ టుమారో మార్నింగ్? నెక్స్ట్, మిస్టర్ బబుల్ రష్డ్ ఇన్ టు ద రూమ్. మిస్టర్ బబుల్ rushed into the room. Did Mr. Bubble rush into the room? Did Mr. Bubble rush into the room? Answer వచ్చేసి did Mr. Bubble rush into the room వస్తుందండి. నెక్స్ట్ వన్ చూడండి. They can devour the big bowl. They can devour the big bowl. దీన్ని మనం క్వశ్చన్ చేయాలంటే can they devour the big bowl? Can they devour the big bowl? Can they devour the big bowl? Next, boys have generally excellent appetite. Boys have generally excellent appetite. సో దీన్ని ఈ సెంటెన్స్ని మనం ఆన్సర్ ఎలా చేయొచ్చండి క్వశ్చన్ లాగా? డూ ద బాయ్స్ హ్యావ్ జనరల్లీ ఎక్సలెంట్ ఎపటైట్? డూ ద బాయ్స్ హ్యావ్ జనరల్లీ ఎక్సలెంట్ ఎపటైట్?
సో మనకు ఇచ్చిన సెంటెన్స్ని క్వశ్చన్ లాగా చేయాలి అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, హెల్పింగ్ వెర్బ్ అనేది మనకు స్టార్టింగ్ అంటే ఫస్ట్ హెల్పింగ్ వెర్బ్ వస్తుంది, తర్వాత మనం ఎలా క్వశ్చన్ చేయాలి అనేది వస్తుంది. అంటే మనకు అక్కడ ఎవరు ఆ పర్సన్, నౌన్ పర్సన్ ఎవరు అనేది దాన్ని తీసుకోవాల్సి వస్తుందండి. ఓకేనా, అక్కడ నౌన్ ఇచ్చారా, సో ప్రనౌన్ ఇచ్చారా అనేది చూసుకొని ఇచ్చిన సెంటెన్స్లో నౌన్ ఇస్తే నౌన్ రాయండి, ప్రనౌన్ ఇస్తే ప్రనౌన్ రాయాల్సి వస్తుందండి. ఓకే, ఫస్ట్ మాత్రం హెల్పింగ్ వెర్బ్ వస్తుందండి క్వశ్చన్ చేయాలి అంటే. ఓకే, యాడ్ సూటబుల్ క్వశ్చన్ ట్యాగ్ ఇచ్చాడండి. అంటే మనకు క్వశ్చన్ ట్యాగ్స్ ఎలా తయారు చేయాలి అనేది క్వశ్చన్స్ అడుగుతున్నాడండి. సో ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 23 అండ్ 24లో ఇచ్చిన క్వశ్చన్ ట్యాగ్స్. అంటే మనం క్వశ్చన్ ట్యాగ్స్ని తయారు చేయడం నేర్చుకోవాలి, మనకు తెలిసి ఉండాలి. సో క్వశ్చన్ ట్యాగ్ ఎలా తయారు చేయాలి అంటే చూడండి, రోహిత్ అనే పర్సన్ చెప్తున్నాడండి. ఏమని చెప్తున్నాడు, హాయ్, ఐ హ్యావ్ మీట్ యూ బిఫోర్. సో నేను మిమ్మల్ని బిఫోరే అంటే ముందే కలిశాను. ఇక్కడ మనకు హెల్పింగ్ వెర్బ్ ఏంటి ఈ సెంటెన్స్లో, ఐ ఫస్ట్ ఆఫ్ విఈ అంటే ఐ హ్యావ్, HAVE హ్యావ్ అని వస్తుందండి. సో మనకి హ్యావ్ ఇవ్వలే, ఇక్కడ ఏం ఇవ్వలేదు అనేసి మీరు పొరపాటు పడొద్దు. ఫస్ట్ ఆఫ్ ఇచ్చారు అంటే దానికి మీనింగ్ ఏంటి, హ్యావ్ అని మీనింగ్ వస్తుంది. హ్యావ్ అనేది హెల్పింగ్ వెర్బ్. సో మనకు క్వశ్చన్ ట్యాగ్లో ఏమవుతుందంటే చూడండి, ఫస్ట్ థింగ్ క్వశ్చన్ ట్యాగ్లో నాట్ ఇస్తే, ఒకవేళ మనకు నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ ఉంటే దాన్ని క్వశ్చన్ ట్యాగ్ చేసేటప్పుడు పాజిటివ్గా రాయాలి. ఒకవేళ పాజిటివ్ సెంటెన్స్ ఇచ్చాడు అంటే క్వశ్చన్ ట్యాగ్ చేసేటప్పుడు నెగిటివ్గా రాయాల్సి వస్తుంది. క్వశ్చన్ ట్యాగ్లో బిఫోర్లో మనకి ఏంటి అంటే మెయిన్గా ఏదైతే హెల్పింగ్ వెర్బ్ ఉంటుందో దాంతో క్వశ్చన్ ట్యాగ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి హెల్పింగ్ వెర్బ్ ఏమి ఇచ్చాడు, హెల్పింగ్ వెర్బ్స్ అంటే ఏంటండి, ఫస్ట్ థింగ్ ఈజ్, యామ్, ఆరు, ఓకే, వజ్, వర్, హ్యాజ్, హ్యాడ్, హ్యావ్, డూ, డస్, డిడ్, ఇలాంటివన్నీ మనకు హెల్పింగ్ వెర్బ్స్ కిందకే వస్తాయండి. సో వాటితోటి మనం క్వశ్చన్ ట్యాగ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మనకి ఇచ్చిన ఈ సెంటెన్స్లో ఐ హ్యావ్ మీట్ యూ బిఫోర్. సో ఇందులో మన క్వశ్చన్ ట్యాగ్ హెల్పింగ్ వెర్బ్ ఏంటి అంటే హ్యావ్ అండి. సో ఈ హ్యావ్ని ఇక్కడ నాట్ లేదు కాబట్టి మనం క్వశ్చన్ ట్యాగ్ తయారు చేసేటప్పుడు హ్యావ్ నాట్ ఐ, ఓకే, హ్యావ్ ఇచ్చారు, నాట్ లేదు కాబట్టి నాట్ పెట్టాను. ఇక్కడ ఐ అని చెప్తున్నాడు, ఓకే, రోహిత్ అనే పర్సన్ ఐ అని చెప్తున్నాడు కాబట్టి హ్యావ్ నాట్ ఐ అనేది క్వశ్చన్ ట్యాగ్ అండి. ఎగ్జాక్ట్గా ఐ హ్యావ్ మీట్ యూ బిఫోర్ అంటే హ్యావ్ నాట్ ఐ అనేది క్వశ్చన్ ట్యాగ్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, నో ఐ డోంట్ థింక్ సో. నో, కాదు నేను అలా ఆలోచించలేదు అనేసి చెప్తుంది. రోహిత్, బట్ యువర్ నేమ్ ఈజ్ వాణి. రోహిత్ ఏం చెప్తున్నాడు, నీ పేరు వాణినా అని అడుగుతున్నాడు. అప్పుడు వాణి అనే దానికి క్వశ్చన్ ట్యాగ్ చేయాలండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు, బట్ యువర్ నేమ్ ఈజ్ వాణి. ఇందులో మనకు హెల్పింగ్ వెర్బ్ ఏముంది, ఈజ్, ఈజ్ అనేది హెల్పింగ్ వెర్బ్. సో ఇందులో మనకు నెగిటివ్ వర్డ్ ఉందా, కాదు, పాజిటివ్ వర్డ్. సో మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసింది, ఈజ్ నాట్ ఇట్, ఓకే, అది నువ్వు కాదా అంటే తను అంతకుముందు వాణిని కలిశాడు, నీ పేరు వాణినా అని అడిగాడు. ఈజ్ నాట్ ఇట్, అది నువ్వు కాదా అని మీనింగ్ వస్తుందండి. ఓకే, నెక్స్ట్ చూడండి, సుమా ఏం చెప్తుంది, నో ఇట్స్ సుమా. ఎనీవే గ్లాడ్ టు మీట్ యూ, కాదు నా పేరు సుమా, ఎనీవే గ్లాడ్ టు మీట్ యూ అని చెప్తుంది. రోహిత్, మీ టూ. దిస్ ఈజ్ రోహిత్ అంటే తన పేరు చెప్తున్నాడు, దిస్ ఈజ్ రోహిత్. ఓకే, ద పార్టీ సీమ్స్ టు బీ రెడీ లైవ్లీ. ఓకే, ఇందులో ద పార్టీ సీమ్స్ టు బీ రియల్లీ లైవ్లీ అనే దాన్ని మనం క్వశ్చన్ ట్యాగ్ చేయాలి. ఓకే, ఎలా చేయాలి, డజంట్ ఇట్, DOES డస్,
అండ్ అంటే ఎన్ఓటి నాట్ని నాట్ అని చదవచ్చు, డజంట్ అని కూడా చదవచ్చు అండి. డస్ నాట్ ఇట్ అని చదవచ్చు, కాకపోతే డజంట్ ఇట్ అని రాయాలి. దానికి క్వశ్చన్ ట్యాగ్ వచ్చేసి. నెక్స్ట్ సుమా ఏం చెప్తుంది, ఎస్ డెఫినెట్లీ వీ ఎంజాయ్ అవర్ సెల్వ్స్ ఏ లాట్ ఆన్ సచ్ అకేషన్స్. సో దీనికి కూడా క్వశ్చన్ ట్యాగ్ అడిగాడండి. ఎస్ డెఫినెట్లీ, ఓకే, వీ ఎంజాయ్ అవర్ సెల్వ్స్ ఏ లాట్ ఆన్ సచ్ అకేషన్స్. ఓకే, దీంట్లో డోంట్ వీ అని తను చెప్తున్నారు కాబట్టి డోంట్ వీ, DON apostrophe S, డోంట్ వి, WE. దీనికి 4 క్వశ్చన్ ట్యాగ్స్ అండి. ఫస్ట్ రోహిత్ అడిగిన దానికి ఏంటి, హ్యావెంట్ ఐ. సెకండ్ ఏంటి, ఇజంట్ ఇట్. థర్డ్ వన్ ఏంటి, డజంట్ ఇట్. ఫోర్త్ వన్ ఏంటి, డు నాట్ వీ. ఓకే, సో థర్డ్ వన్ చూడండి, హ్యూమానిటీ లెసన్ అండి. థర్డ్ లెసన్ వచ్చేసి టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 43లో బిట్టండి ఇది. రైట్ ద యాంటోనిమ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్. మనకి ఇచ్చిన వర్డ్ కింద అండర్లైన్ ఉంటుంది, దానికి క్వైట్ ఆపోజిట్ వర్డ్కి మనం ఒక సెంటెన్స్ తయారు చేయాలి. అండ్ యూజ్ దెమ్ ఇన్ యువర్ ఓన్ సెంటెన్స్. మనం ఓన్గా సెంటెన్స్ని ఆపోజిట్ వర్డ్ని తయారు చేయాల్సి ఉంటుందండి. దాంట్లో ఫస్ట్ వన్ చూడండి, నో బడీ లైక్స్ టు బీ ఇన్ హెల్. సో హెల్ అంటే నరకం అండి. ఓకే, నో బడీ లైక్ టు బీ ఇన్ హెల్. నరకంలో ఉండడం ఎవరికైనా ఇష్టం ఉంటుందా, ఎవరికి ఇష్టం ఉండదు అనేసి ఇచ్చాడు. సో మనకి హెల్ కింద అండర్లైన్ చేశాడు. దానికి మనం ఆపోజిట్ వర్డ్ ఏంటండి, హెవెన్ అండి. హెవెన్కి మనం కరెక్ట్ సెంటెన్స్ ఏం చెప్పుకోవచ్చండి, ఎవ్రీబడి లైక్స్ టు బీ ఇన్ హెవెన్. సో ప్రతి ఒక్కరికి హెవెన్కి వెళ్ళడం అంటే చాలా ఇష్టం, స్వర్గానికి వెళ్ళడం అంటే చాలా ఇష్టం. ఇది దానికి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఆన్సర్ ఏమవుతుందండి, ఎవ్రీబడి లైక్స్ టు బీ ఇన్ హెవెన్. యూ షుడ్ బీ వేర్ ఆఫ్ యువర్ ఫోయ్. యూ షుడ్ బీ వేర్ ఆఫ్ యువర్ ఫోయ్ అంటే మన శత్రువుతో మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఫోయ్ అంటే శత్రువు అని వస్తుందండి. సో మనం శత్రువు గురించి ఇచ్చాడు కాబట్టి మనం ఫ్రెండ్స్ గురించి చెప్పొచ్చు. ఫ్రెండ్స్ గురించి మనం ఏమైనా కొటేషన్స్ చెప్పొచ్చా అండి, ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్. ఓకే, ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇన్ ఏ ఫ్రెండ్ ఈజ్ ఫ్రెండ్ ఇన్ డీడ్ అని చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్. స్టార్టెడ్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్. ఇక్కడ స్టార్టెడ్ కింద మనకు అండర్లైన్ చేశాడు కాబట్టి స్టార్ట్ అంటే మొదలు పెట్టడం, అంటే మనం ఏం చేయాలి, దానికి ఆపోజిట్ వర్డ్ క్లోజ్ చేసేది చెప్పాలి. అంటే ద కంపెనీ సీజ్డ్ ట్రేడింగ్ ఇన్ జూన్. ద కంపెనీ సీజ్డ్ ట్రేడింగ్ ఇన్ జూన్. ఓకే, స్టార్టెడ్ అంటే సీజ్డ్ అంటే క్లోజ్ చేస్తాము అని. ద కంపెనీ సీజ్డ్ ట్రేడింగ్ ఇన్ జూన్ అనేది ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్, షీ అన్కవర్డ్ హర్ హెడ్ ఆఫ్టర్ ద కేమ్ అవుట్ ద టెంపుల్. తన తలను తను కవర్ చేసుకోలేదు అనేసి చెప్తున్నారండి. అన్కవర్డ్ అంటే కవర్ చేసుకోకపోవడం, కప్పుకోకపోవడము అని. అప్పుడు మనం దానికి ఏం చెప్పాలండి, ఆపోజిట్ వర్డ్ అంటే కవర్ చేసుకోవడం అని చెప్పాలి. కవర్ చేసుకోవడాన్ని ఒక సెంటెన్స్ లాగా ఎలా చెప్పుకోవచ్చు అంటే ద వాల్ వర్ కవర్డ్ విత్ పిక్చర్స్. అంటే గోడ మొత్తం మనం పిక్చర్స్ బొమ్మలతో అంటించేసాము అంటే కవర్డ్ విత్ పిక్చర్స్. గోడను ఎలా కవర్ చేసామండి, కవర్డ్ విత్ పిక్చర్స్. అలా సెంటెన్స్ రాసేసాం. దిస్ ఈజ్ ద నియరెస్ట్ షాప్ టు మై హౌస్. నియరెస్ట్ అంటే చాలా దగ్గరగా, ఇదే ఈ షాపే మా ఇంటికి చాలా దగ్గరగా ఉంది. నియరెస్ట్కి ఆపోజిట్ వర్డ్ ఫారెస్ట్. ఓకే, ఫార్తెస్ట్ అనాలండి. ఓకే, ఫార్తెస్ట్ అంటే చాలా దూరంగా అని. దూరంగా ఉన్న వర్డ్ ఏదైనా సెంటెన్స్ తయారు చేయొచ్చా మనం అంటే తయారు చేయొచ్చండి. హీ త్రో ద జావ్లిన్. ద ఫార్తెస్ట్ ఆఫ్ ఆల్ ఓన్ ద మెడల్స్. ఓకే, జావ్లిన్ త్రోలో మనకు చాలా దూరంగా వేసి ఓన్ ద మెడల్స్ అంటే మెడల్స్ కూడా గెలుచుకున్నాడు అని చెప్తున్నారండి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏమి ఇచ్చారు, మ్యాచ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ కాలం ఏ అండ్ కాలం బి. సిమిలర్ మీనింగ్స్ వచ్చే వర్డ్స్ని మనం మ్యాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాలం ఏ కాలం బి వర్డ్స్ని టెక్స్ట్ బుక్
పేజ్ నెంబర్ వచ్చేసి 43 అండి. ఓకేనా, టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ వచ్చేసి 43 ఉంటుంది. స్క్రీమ్, విస్పర్, యెల్, రోర్, గ్రోన్, వీప్. నెక్స్ట్ ష్రీక్, బబుల్, వైల్ నెంబర్. ఓకేనా, నెక్స్ట్ సైడ్ ఏమి ఇచ్చాడు? కంటిన్యూస్ లౌడ్ వాయిస్, మెనీ పీపుల్ స్పీకింగ్ ఎట్ ఏ టైమ్, గివ్ ఏ లౌడ్ క్రై, a long deep sound, speak quietly, loud high shout, shout loudly, continuous short sounds. ఓకే, ఇవండి మనకు ఏ బి. సో వీటిని మనం మ్యాచ్ చేసుకోవాలి. ఫస్ట్ వన్ చూడండి, స్క్రీమ్. స్క్రీమ్కి సూటబుల్ ఏంటండి? గివ్ ఎ లౌడ్ క్రై, గట్టిగా ఏడవడం. ఓకే, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. స్క్రీమ్, గివ్ ఏ లౌడ్ క్రై. విస్పర్ అంటే ఏంటండి? విస్పర్, సాఫ్ట్ క్వైట్ వాయిస్ డిఫికల్ట్. ఓకే, సాఫ్ట్ క్వైట్ వాయిస్ డిఫికల్ట్ అండి. నెక్స్ట్ ఎల్ అంటే షౌట్ లౌడ్లీ, గట్టిగా ఏమంటారు? అరవడం అండి, అరిచి చెప్పడం అని. ఓకే, రోర్ అంటే ఏ కంటిన్యూస్ లౌడ్ వాయిస్. కంటిన్యూస్గా లౌడ్ వాయిస్ వస్తే దాన్ని మనం ఏమంటామండి ఇంగ్లీష్లో? రోర్ అంటారండి. ఓకే, గ్రాన్ అంటే ఏ లాంగ్ డీప్ సౌండ్. ఓకే, డి, ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. గ్రాన్ అంటే ఏ లాంగ్ డీప్ సౌండ్. ఓకే, నాన్ స్టాప్గా అంటే ఆగకుండా డీప్ సౌండ్ వస్తుంది అనేసి. వీప్ అంటే అండి వీప్ అంటే క్రై అండి. వీప్ అంటే క్రై, ఏడవడాన్ని వీప్ అంటారు. సో మనకు క్రై ఉంది, వీప్ అంటే క్రై. ఆప్షన్ జే ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ష్రీక్. లౌడ్ హై షౌట్, ఎఫ్ అండి. లౌడ్ హై షౌట్. బబుల్ అంటే మెనీ పీపుల్ స్పీకింగ్ ఎట్ ఏ టైం. ఓకే, ఒక్కసారే మనం చాలామంది మాట్లాడితే బబుల్ అంటారండి. నెక్స్ట్ వైల్ అంటే స్పీక్ క్వైట్లీ. ఓకే, మంబ్లింగ్ అంటే చిన్నగా, అదే ఇందాక మనం చెప్పుకున్నాం, గునుక్కోవడం, నోట్లో మాట్లాడుకుంటారు కదండి, దాన్ని. నెక్స్ట్ చూడండి, ట్విట్టర్ అంటే కంటిన్యూస్ షార్ట్ సౌండ్స్ అండి. అంటే చిన్న ధ్వనులు, ఏదైనా చిన్న ధ్వనులు వస్తూ ఉన్నాయి. హెచ్ అండి ఆన్సర్ వచ్చేసి. కంటిన్యూస్ షార్ట్ సౌండ్స్. ఓకే, చిన్న ధ్వనులు వస్తున్నాయి అంటే వాటిని ట్విట్టర్స్ అంటారండి. ఓకే, ఇవండి మ్యాచ్ ద ఫాలోయింగ్ వచ్చేసి. స్క్రీమ్ అంటే ఏంటండి? గివ్ ఏ లౌడ్ క్రై, గట్టిగా ఏడుస్తూ ఉంటే దాన్ని స్క్రీమ్ అంటారు. విస్పర్ అంటే ఏంటండి? సాఫ్ట్ అండ్ క్వైట్ వాయిస్, డిఫికల్ట్ టు హియర్. ఓకే, చాలా స్మూత్, మనకు వినిపించడానికి కూడా కష్టంగా ఉంటుంది. అలాంటి వాయిస్ని విస్పర్ అంటారండి, ఏడుస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎల్ అంటే ఏం చెప్పుకున్నామండి? షౌట్ లౌడ్లీ, గట్టిగా అరిచి చెప్తారు కదండి, అదా ఎల్ అంటారు దాన్ని. రోర్ అంటే కంటిన్యూస్గా లౌడ్ వాయిస్ వస్తుంది కదండి, దాన్ని రోర్ అంటారు. నెక్స్ట్ గ్రోన్ అంటే ఏంటండి? లాంగ్ డీప్ సౌండ్ అండి. చాలాసేపటి నుంచి ఒకే సౌండ్ వస్తుంది కదా, ఆప్షన్ డి అనేది లాంగ్ డీప్ సౌండ్. ఓకే, నెక్స్ట్ వీప్ అంటే క్రై అండి. నెక్స్ట్ ష్రీక్ అంటే లౌడ్ హై సౌండ్ అండి.
హౌస్ షౌట్. ఓకే, నెక్స్ట్ బబుల్. బబుల్ అంటే స్పీక్ క్వైట్లీ. బబుల్ అంటే స్పీక్ క్వైట్లీ కాదండి. మంబ్లింగ్ అంటే స్వీప్ స్పీక్ క్వైట్లీ అంటే గునగడం, చిన్న చిన్నగా మాట్లాడడం అని వస్తుంది. బబుల్డ్ అంటే మెనీ పీపుల్స్ ఒక్కసారి, అంటే చాలామంది పీపుల్స్ ఒక్కసారిగా మనం ఎట్ ఏ టైం మాట్లాడినట్లయితే దాన్ని బబుల్ అంటారు. వెయిల్ అంటే మంబల్డ్ అంటే చిన్నగా మాట్లాడితే అంటే గునుగుకుంటూ ఉంటారు అంటారు కదా, గునగడం అంటారు కదండి, దాన్ని మంబ్లింగ్ అంటారండి. ట్విట్టర్. ట్విట్టర్ అంటే ఏంటండి? కంటిన్యూస్గా మనకు చిన్న చిన్న శబ్దాలు వస్తున్నట్లయితే దాన్ని ట్విట్టర్ అంటారండి. చూస్ ద కరెక్ట్ మీనింగ్ ఫర్ ద అండర్లైన్ వర్డ్స్. మనకు అండర్లైన్ చేసిన వర్డ్కి కరెక్ట్ మీనింగ్ వచ్చే సెంటెన్స్ని మనం ఐడెంటిఫై చేయాల్సి వస్తుందండి. టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 44లో ఇచ్చారు ఇది. ఫస్ట్ వన్ చూడండి. ద గెయింట్ పుట్ ఏ నోటీస్ బోర్డు. నోటీస్ బోర్డులో ఏమని పెట్టాడంటే ట్రెస్ ప్రాసెస్ విల్ బీ ప్రొసిక్టెడ్ అని పెట్టాడండి. దానికి మీనింగ్ ఏంటి అంటే పర్సన్ హూ ఎంటర్ ద ప్రెస్మిసెస్ వితౌట్ పర్మిషన్. ఓకే, పర్మిషన్ లేకుండా ఎవరైనా రావచ్చు అనేసి చెప్తున్నాడా? లేదు. పర్సన్ హూ ఫోర్సిబ్లీ ఎంటర్ ద ప్రెమిసెస్. లేకపోతే పర్సన్స్ హూ అఫీషియల్లీ ఎంటర్ ద ప్రెమిసెస్. మనకేం చెప్తున్నాడు ట్రెస్ ప్రాసెస్ గురించి? అఫీషియల్లీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే రావాలి అని చెప్తున్నారు. పర్సన్స్ హూ అఫీషియల్లీ ఎంటర్ ద ప్రెమిసెస్ అనేసి చెప్తున్నాడు. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి. The glant was wrapped in furs and rode all day about the garden. ఓకే, రోర్డ్. అంటే ఏంటండి? గర్జించడం, అరవడం, మొత్తుకోవడం, అట్లా మీనింగ్ వస్తుందండి. ఓకేనా. మేడ్ ఏ లౌడ్ నాయిస్ విత్ యాంగర్, ఫెల్ట్ ఫ్రస్ట్రేటెడ్, లుక్డ్ ప్లీజ్. సో మనకు ఆన్సర్ వచ్చేసి మేడ్ ఏ లౌడ్ నాయిస్ విత్ యాంగర్, గట్టిగా మొత్తుకోవడం అండి. యాంగర్ అంటే కోపంగా అరవడం అంటారు కదా, అదండి. ఓకేనా. నెక్స్ట్, దేర్ ఆర్ 12 పీచ్ ట్రీస్ దట్ ఇన్ స్ప్రింగ్ టైమ్ బ్రోక్ అవుట్ ఇంటూ delicate blossoms. Okay, there are 12 peach trees that in the springtime broke out into delicate blossoms. బ్లాసమ్స్ అంటే ఏంటండి? ఫ్లవర్స్ అండి. ఓకేనా. దీనికి మనకు ఆప్షన్స్ కూడా చూడాల్సిన అవసరం లేదు, కాకపోతే ఒకసారి చూడండి. లీవ్సా, ఫ్లవర్సా, ఫ్రూట్సా? ఫ్లవర్స్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. హీ రాటల్డ్ ఆన్ ద రూఫ్ ద హోల్ డే. హీ రాటల్డ్ ఆన్ ద రూఫ్ ద హోల్ డే. ఓకే, ఫస్ట్ వన్ చూడండి. మేడ్ ఏ సిరీస్ ఆఫ్ సౌండ్సా, షౌటెడా, ట్యాప్డా? ఆన్సర్ వచ్చేసి మేడ్ ఏ సిరీస్ ఆఫ్ సౌండ్స్. రాటల్డ్ అంటే సౌండ్స్ అండి, సిరీస్ ఆఫ్ సౌండ్స్. ఓకేనా. నెక్స్ట్ చూడండి. 4th లెసన్ ఇచ్చాడు ఇక్కడ. 4th లెసన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇచ్చాడండి. సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకేమి ఇచ్చాడు? ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద వర్డ్స్ ఫ్రమ్ ద బాక్స్. సో మనకి ఇచ్చిన బాక్స్లో ఇచ్చిన వర్డ్స్ తీసుకొని ఏది సూటబుల్ వర్డ్ అది ఫిల్ ఇన్ ద బ్లాంక్లో ఫిల్ చేసుకోవాల్సి వస్తుంది. టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ వచ్చేసి 56లో ఇచ్చాడండి ఇది. సో మనకు చూడండి. We look dash when we see something useless. We look dash when we see something useless. సో మనకు బాక్స్లో ఇచ్చినవి మనం చూసుకోలేదండి. ఫస్ట్ థింగ్ చూడండి ఒకసారి. స్లాట్సా, లాఫ్ట్లీనా, డిస్ప్యూట్నా, స్క్రీమ్డ్నా, స్కాన్ఫుల్నా? ఓకే, we look dash when we see something useless, scornful. Okay, your workbook does not have dash for writing. స్లాట్స్ అంటే వర్క్ బుక్లో రాయడానికి స్లాట్స్ లేవని చెప్తున్నారండి. నెక్స్ట్, వై డూ యూ ఆల్వేస్ డాష్ యువర్ యంగర్ బ్రదర్స్ స్టేట్మెంట్స్? డిస్ప్యూట్. ఓకే, why do you always dispute your younger brother's statement? Next,
ద కమాండర్ ఆర్డర్డ్ డాష్ ద సోల్జర్స్ ఓపెన్ ఫైర్. లాఫ్ట్లీ అండి, లాఫ్ట్లీ. ద కమాండర్ ఆర్డర్డ్ లాఫ్ట్లీ టు ద సోల్జర్స్ ఓపెన్ ఫైర్. నెక్స్ట్ వన్ చూడండి. ఆల్ ద బాయ్స్ డాష్ వెన్ దే సా ఏ స్నేక్ ఇన్ దేర్ క్లాస్ రూమ్. ఆల్ ద బాయ్స్ డాష్ వెన్ దే సా ఏ స్నేక్ ఇన్ దేర్ క్లాస్ రూమ్. స్క్రీమ్డ్, భయపడ్డారు అని, బాయ్స్ అందరు భయపడ్డారు. స్క్రీమ్డ్ వస్తుందండి, ఓకేనా, స్క్రీమ్డ్. సో ఇదండి. నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చారు చూడండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద యాడ్వర్బ్స్ గివెన్ ఇన్ ద బాక్స్. మనకు కింద యాడ్వర్బ్స్ ఇచ్చాడు. సో మనకు నౌన్స్ ఇస్తున్నాడు, వెబ్స్ ఇస్తున్నాడు, యాడ్జెక్టివ్స్ ఇస్తున్నారు, ఇప్పుడు యాడ్వర్బ్స్ కూడా ఇస్తున్నాడు. అంటే మనకు పార్ట్ ఆఫ్ స్పీచ్ అనేది ఖచ్చితంగా వచ్చి ఉంటేనే మనం వీటిని ఆన్సర్ చేయగలుగుతామండి. ఓకే, ప్రతిదానికి మీనింగ్స్ కూడా తెలిసి ఉంటేనే మనం ఆన్సర్ చేయగలుగుతాం. సో చూడండి, fill in the blanks with the adverbs given in the box. టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 57లో ఇచ్చాడండి ఇవి, ఓకేనా. ఓకే, నాన్చలాంటి, క్విక్లీ, కంప్లీట్లీ, సారోఫుల్లీ, అవాఫుల్లీ, కేర్ఫుల్లీ, డిఫరెంట్లీ. ఇవన్నీ మనకు బాక్స్లో ఇచ్చిన వర్డ్స్ అండి. సో మనం దీన్ని ఫిల్ చేసుకోవాలి, సూటబుల్ వర్డ్స్ తోటి ఫిల్ చేయాలి. ఫస్ట్ వన్ చూడండి. We all behave dash. We do not have any anxiety. We all behave dash. డాష్లో మనకి ఏది సూటబుల్ అవుతుందండి? We all behave differently when we have not any anxiety. Differently అని వస్తుందండి, ఓకేనా. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. I dash forget about it. I completely forget about it. నేను పూర్తిగా దాని గురించి మర్చిపోయాను. ఓకే, ద రిపోర్ట్ మస్ట్ బి రీడ్ కేర్ఫుల్లీ. ఓకే, రీడ్ ఉంది కాబట్టి ఇక్కడ మనం కేర్ఫుల్లీ అనేది రాయాలండి. ద రిపోర్ట్ మస్ట్ బి రీడ్ కేర్ఫుల్లీ. Only then the action will be taken. The teacher shook her head dash when her student lied to her. Sorrowfully and sorrowfully. The two terms played dash nonchalantly. Okay, next చూడండి. Complete the sentence using where, who, which and that. Okay, where, who, which అనే వర్డ్స్తో మనం ఈ సెంటెన్స్ని రాయాల్సి వస్తుందండి. టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 58. Mahi always tells funny stories. We all like them. So Mahi always tells the funny stories. We all like them. సో మనం ఏం రాయాలండి దానికి? మహి ఆల్వేస్ టెల్స్ ఫన్నీ స్టోరీస్ విచ్ వీ లైక్ దెమ్. మనకి ఇక్కడ విచ్, వేర్, హూ, దట్ ఇవి వర్డ్స్ యూస్ చేస్తూ రాయాలి ఈ కింద ఇచ్చిన సెంటెన్సెస్ని. అంటే అప్పుడు మనం ఏం రాయాలి? మహి ఆల్వేస్ టెల్స్ ద ఫన్నీ స్టోరీస్. మహి స్టోరీస్ చెప్తాడు కదా, ఫన్నీ స్టోరీస్. విచ్ వీ లైక్ దెమ్, ఇక్కడ విచ్ అనేది ఎక్కడ రాయాలి? విచ్ ఫుల్ స్టాప్ తర్వాత స్టార్ట్ చేయాలి. విచ్ వీ like them. Okay, second one. Dolly ate all the biscuits. I brought them for Chandu. Okay, Dolly ate all the biscuits. Dolly అన్ని బిస్కెట్స్ తినేసాడు. I brought them for Chandu. నేను చందు కోసం తీసుకొచ్చిన బిస్కెట్స్ అన్నీ డాలీ తినేసాడని చెప్తున్నారు. సో ఆ టైంలో మనం యూస్ చేసే వర్డ్ విచ్ ఐ బ్రాడ్ ఫర్ చందు. ఏదైతే నేను చందు కోసం, విచ్ అంటే ఏదైతే, ఏవైతే అనే మీనింగ్ వస్తుందండి విచ్ అనేది. డాలీ ఏట్ ఆల్ బిస్కెట్స్ విచ్ ఐ బ్రాడ్ దెమ్ ఫర్ చందు. ఇక్కడ ఫుల్ స్టాప్ తర్వాత విచ్ రాయొచ్చండి,
ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి. An old man visited us last night. An old man visited us last night. He is my grandfather. He is my grandfather. ఈ సెంటెన్స్ని మనం ఎలా రాయాలండి? An old man who visited us last night. Who visited us అంటే ఓల్డ్ మ్యాన్ తర్వాత హూ రాసుకోవాలండి. An old man who visited us last night. ఓకే, రాశాక was is my grandfather. My grandfather. He was my grandfather. అతను ఎవరైతే నైట్ వచ్చాడో ఓల్డ్ మ్యాన్ అతను మా తాతయ్య అని చెప్తున్నారండి. An old man who visited us last night was my grandfather. We should remember the place we often used to meet. We should remember the place we often used to meet. దీంట్లో మనం వేర్ అనేది యూస్ చేయొచ్చండి. ఓకే, we should remember the place where we often used to meet. వేర్ ఫుల్ స్టాప్ తర్వాత వేర్ రాసుకోవచ్చండి. నెక్స్ట్, దివిజ గివ్ మీ ఏ కెమెరా. దివిజ గివ్ మీ ఏ కెమెరా. ఇట్ వాజ్ నాట్ వర్కింగ్. ఇట్ వాజ్ నాట్ వర్కింగ్ అంటే ఇక్కడ మనం విచ్ యూస్ చేయొచ్చండి. దివిజ గివ్ మీ ఏ కెమెరా విచ్ వాజ్ నాట్ వర్కింగ్. విచ్ వాజ్ నాట్ వర్కింగ్ అనేది ఆన్సర్ అవుతుంది. సో సెకండ్ వన్ చూడండి, హోమోనిమ్స్ ఇన్ ఓన్ సెంటెన్సెస్. సో మనకు ఓన్గా సెంటెన్స్కి ఓన్గా హోమోనిమ్స్ రాయాల్సి వస్తుందండి. సో మనం ఓన్గా ఊహించి దానికి ఏది కరెక్ట్ వర్డ్ హోమోనిమ్ వస్తుంది అనేది కరెక్ట్ వర్డ్ మనం రాయాల్సి ఉంటుంది. ఆ వర్డ్ అనేది ఏకి ఏవైతే వర్డ్ వచ్చిందో బీకి అదే వర్డ్ సరిపోవాలి అని చెప్తున్నాడండి. ఇది టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 92లో ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్గా చూడండి, ఫస్ట్ వన్ చూడండి, ద పనిష్మెంట్ వాజ్ వెరీ డాష్. వెరీ డాష్ పనిష్మెంట్ ఎలా ఉందండి? వెరీ డాష్ అని ఇచ్చాడు. ఇక్కడ ఏమని రాయొచ్చు? ఫెయిర్ అని రాయొచ్చు. ఫెయిర్గా పనిష్మెంట్ ఇచ్చారు అని రాసుకోవచ్చు. సో బీలో ఎట్లా రాస్తాము? లెట్స్ టేక్ ద కైండ్స్ ఆఫ్ కిడ్స్ ఆఫ్ ద డాష్ అంటే కిడ్స్ ఎలా ఉంటారండి? వెరీ ఫెయిర్గా ఉంటారండి. అంటే కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని బయటగా ప్రేమగా నటించడం అట్లాంటివి తెలీదు. అంటే ఫెయిర్ అనే వర్డ్ మనకు రెండింటికి రావాలి ఆన్సర్ అనేది. మరి వస్తుందా? ద పనిష్మెంట్ వాజ్ వెరీ ఫెయిర్, కరెక్ట్ అండి. లెట్స్ టేక్ ద కిడ్స్ ఆఫ్ ద ఫెయిర్, రైట్ అండి. సో ఫెయిర్ అనేది హోమోనిమ్ అవుతుంది ఫస్ట్ దానికి. సెకండ్ దానికి చూడండి, దెర్ వర్ ఆల్ కైండ్స్ ఆఫ్ థాట్స్ రన్నింగ్ త్రూ మై డాష్. సో మనకు అనేక రకాల థాట్స్ రన్ అవుతుంటాయి త్రూ మన ఎక్కడండి? మైండ్ అనేది దీనికి ఆన్సర్ పెట్టొచ్చండి. అది కరెక్టా కాదా అనేది సెకండ్ వన్ చూడండి. ఐ హోప్ యూ డు నాట్ డాష్ ద నాయిస్. మైండ్ నాయిస్ అని కూడా చెప్పొచ్చండి. ఓకే, సో సెకండ్ దానికి మైండ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. దెర్ వర్ ఆల్ కైండ్స్ ఆఫ్ థాట్స్ రన్నింగ్ త్రూ మై మైండ్ అని చెప్పొచ్చు. ఫస్ట్ దానికి కరెక్టే. ఐ హోప్ యూ డు నాట్ డాష్ ద నాయిస్, మైండ్ నాయిస్. నెక్స్ట్ చూడండి, థర్డ్ వన్ చూడండి, కుడ్ యూ కీప్ ద కిడ్స్ డాష్ వైల్ ఐఎమ్ ఆన్ ద ఫోన్. సో మనం ఏమంటాం? కుడ్ యూ కీప్ ద కిడ్స్, పిల్లల్ని కొంచెం ఎలా ఉండమంటాము? క్వైట్, ఓకే, సైలెంట్గా ఉండమంటాం. క్వైట్ వైల్ ఐఎమ్ ఆన్ ద ఫోన్. నేను ఎప్పుడైతే ఫోన్ మాట్లాడుతున్నానో పిల్లల్ని కొంచెం సైలెంట్గా ఉండమని చెప్తావా అని దీనికి రాయొచ్చు. మరి అది క్వైట్ అనేది సెకండ్ దానికి కూడా వస్తుందా రావట్లేదో ఒకసారి చూద్దాము. ఐ గో టు లైబ్రరీ ఫర్ ఏ లిటిల్ పీస్ అండ్ క్వైట్, రైట్ అండి. క్వైట్ అనేది థర్డ్ వన్కి ఆన్సర్ అవుతుంది. ఓకేనా. రీప్లేస్ ద అండర్లైన్ వర్డ్స్ విత్ కరెక్ట్ హోమోఫోన్స్. సో మనకు హోమోఫోన్స్ అంటే హోమోనిమ్స్ అంటే ఏంటి అనేది నేను ఒక వీడియో పెట్టానండి. సో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే దాంట్లో ఒకసారి మీకు హోమోనిమ్స్ హోమోఫోన్స్ అంటే కనిపిస్తుందండి. సో ఒకవేళ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, దాంట్లో మీకు కనిపిస్తుందండి. ఓకేనా. వన్ డే జానకి టీచర్ సెడ్ టు ద క్లాస్. వన్ డే జానకి టీచర్ క్లాస్లో ఏం చెప్తుందంటే, we all know that the boy in the నో కాదండి, ఇక్కడ KNOW నో అంటే కాదు. KNOW అంటే తెలుసు. we all know మనందరికీ తెలుసు. దట్ ద బాయ్
ఇన్ ద బ్లూ కాదండి, బ్లూ డ్రెస్. ఇక్కడ బ్లూ డ్రెస్ వచ్చాడు, BLEW కాదండి, BLUE, బ్లూ డ్రెస్. హ్యాజ్ వన్ ద బెస్ట్ స్టూడెంట్. వన్ కాదండి, ఓన్. అంటే ఒక బ్లూ డ్రెస్ బాబు ఓన్, వన్ కాదండి, ఓన్, WON, ఓన్ ద బెస్ట్ స్టూడెంట్ ప్రైజ్ కాదండి, ఇక్కడ ప్రైజ్. ఓకే, ద బెస్ట్ స్టూడెంట్ ప్రైజ్, PRIZE, ప్రైజ్ ఫర్ దిస్ ఇయర్. ఓకే, ఈ సంవత్సరానికి బెస్ట్ స్టూడెంట్ అనే ప్రైజ్ని గెలుచుకున్నాడు. షీ యాడెడ్, దిస్ ఈజ్ ద రైట్ కాదండి, దిస్ ఈజ్ ద రైట్ అవర్ టు ఫెలిసిటేట్ హిమ్. హియర్ ఈజ్ ద గిఫ్ట్ ఫర్ ద బాయ్, బట్ కెన్ ఎనీవన్ హెల్ప్ మీ ద యూనిట్ ద నాట్ ఆఫ్ ద డైడ్ రిబ్బన్. నాట్ కాదండి, అది KNOT, నాట్. ఓకే, NOT నాట్ కాదు, KNOT నాట్ ఆఫ్ ద డెడ్ కాదండి, డైడ్, DYED, డైడ్ రిబ్బన్. ద బాయ్ కేమ్ ఫార్వర్డ్ అండ్ హెల్ప్డ్ హర్. దెర్ వాజ్ ఎ వండర్ఫుల్ గిఫ్ట్ ఇన్ బాక్స్. ఓకే, ఇక్కడ మనకిచ్చిన రాంగ్ వర్డ్స్ ఇస్తాడు, దాన్ని మనం కరెక్ట్ వర్డ్ రాయాలండి. ఫస్ట్ వర్డ్ నో కాదండి, KNOW, నో. ఓకే, సెకండ్ వన్ ఏంటి, బ్లూ కాదండి, బ్లూ. థర్డ్ వన్ కాదు, ఓన్. ఫోర్త్ వన్ ప్రైస్ కాదు, ప్రైజ్. ఫిఫ్త్ వన్ రైట్ కాదు, రైట్. సిక్స్త్ వన్ నాట్ కాదు, KNOT, నాట్. సెవెంత్ వన్ డెడ్ కాదండి, DYED, డైడ్ అనేది ఆన్సర్ అవుతుందండి. ఓకేనా, నెక్స్ట్ చూడండి, 7th లెసన్లో మనకేమి ఇచ్చారు అనేది. యూజ్ ద గివెన్ ఫ్రేజల్ వెబ్స్ ఇన్ యువర్ ఓన్ సెంటెన్సెస్. మనకి ఇచ్చిన ఫ్రేజల్ వెబ్స్ని యూజ్ చేసుకొని అంటే సెంటెన్సెస్ దేంట్లో ఏది కరెక్ట్ అనేది మనం ఫిల్ చేసుకోవాల్సి ఉంటుందండి. దాంట్లో ఫస్ట్ వన్ చూడండి, దే క్యారీడ్ అండ్ ఫైటింగ్ టు ద ఎండ్, దే వుడ్ నెవర్ డాష్. గివిన్, అంత ఫైట్ చేసినా దే వుడ్ నెవర్ గివిన్. ద కార్ ఇంజిన్ డాష్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ఫారెస్ట్. ద కార్ ఇంజన్ గివ్ అవుట్. ఓకే, మనకు పైన ఇచ్చినవే కింద ఫిల్ చేసుకోవాలండి. గివ్ అవుట్ అంటే అవుట్ అయింది, మిడిల్ ఆఫ్ ద ఫారెస్ట్. ఓకే, నెక్స్ట్, ద మోస్ట్ ఆఫ్ హిజ్ మనీ టు ద చర్చ్. హీ గివ్ అవే మోస్ట్ ఆఫ్ హిజ్ మనీ టు ద చర్చ్కి ఎక్కువగా మనీ ఇచ్చారు అని. ప్లీజ్ డాష్ మై చైల్డ్ వెన్ ఐఎమ్ అవే. ప్లీజ్ లుక్ ఆఫ్టర్ మై చైల్డ్ వెన్ ఐఎమ్ అవే. నేను వెళ్ళిపోయాక మా చైల్డ్ని మీరు చూసుకోండి అని చెప్తున్నారు, మా బేబీని. ఐ డాష్ ఇన్ ద డిక్షనరీ. సో డాష్లో మనం ఏం రాయాలండి, ఐ లుక్డ్ ఇట్ అప్ ఇన్ ద డిక్షనరీ. లుక్డ్ ఇట్ అప్ ఇన్ ద డిక్షనరీ అవుతుందండి. నెక్స్ట్ బిట్ చూడండి, ద హెడ్ మాస్టర్ ఈజ్ డాష్ ద మ్యాటర్ ఆఫ్ ద మిస్సింగ్ గర్ల్. సో ద హెడ్ మాస్టర్ ఈజ్ డాష్ అంటే డాష్లో మనం ఏం రాయాలండి, ద హెడ్ మాస్టర్ ఈజ్ లుకింగ్ ఇంటూ ద మ్యాటర్ ఆఫ్ ద మిస్సింగ్ గర్ల్. The headmaster is looking into the matter of the missing girl. ఓకే, గ్రాటిట్యూడ్ నుంచి మనకి ఏం బిట్ ఇచ్చాడు, టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 131లో చూడండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. హ్యావ్ ఏ హార్ట్, బ్రోకెన్ హార్ట్, హెవీ హార్ట్, టేక్ టు హార్ట్, ఏ హార్ట్ ఆఫ్ స్టోన్, థ్యాంక్స్ ఫర్ ద బాటమ్స్ ఆఫ్ మై హార్ట్.
సో మనకు పార్ట్ బి ఏమి ఇచ్చాడు చూడండి. సాడ్నెస్, నో ఫీలింగ్స్, వెరీ డీప్, థ్యాంక్ యూ, బీ మ్యాసిఫుల్, లాస్ట్ లవ్, టేక్ సీరియస్లీ. ఓకే. హ్యావ్ ఏ హార్ట్. హ్యావ్ ఏ హార్ట్ అంటే బీ మెర్సిఫుల్ అండి. బీ మెర్సిఫుల్ అనేది హ్యావ్ ఏ హార్ట్. బ్రోకెన్ హార్ట్. బ్రోకెన్ హార్ట్ అంటే ఏంటండి? సాడ్నెస్ అంటే బాధపడుతుంది. హార్ట్ బ్రేక్ అవ్వడం అంటే బాధపడటం అని మీనింగ్ అండి. ఓకే. హెవీ హార్ట్. హెవీ హార్ట్ అంటే లాస్ట్ లవ్ అంటే బరువుగా ఉంది అంటారు కదా, బాధ భరించలేనంత ఏమో అంటారు కదా, బరువుగా ఉండడం. లాస్ట్ లవ్ భరించలేనంత బాధ అని అంత అంటే అదండి. టేక్ టు హార్ట్. టేక్ టు హార్ట్ అంటే టేక్ సీరియస్లీ అంటే సీరియస్గా తీసుకుంటే మనసుకు తీసుకున్నారు అంటారు కదండి, అది. ఏ హార్ట్ ఆఫ్ స్టోన్ అంటే నో ఫీలింగ్స్ అండి. ఏ హార్ట్ ఆఫ్ స్టోన్ అంటే నో ఫీలింగ్స్. థ్యాంక్స్ ఫ్రమ్ ద బాటమ్స్ ఆఫ్ మై హార్ట్, ఏ వెరీ డీప్ థ్యాంక్ యూ అని వస్తుందండి మీనింగ్. ఓకే. సో హ్యావ్ ఏ హార్ట్ అంటే బీ మెర్సిఫుల్, డి ఆన్సర్ అవుతుందండి. బ్రోకెన్ హార్ట్ అంటే సాడ్నెస్, ఏ ఆన్సర్ అవుతుందండి. హెవీ హార్ట్ అంటే ఈ ఆన్సర్ అవుతుందండి, లాస్ట్ లవ్ అనేది. టేక్ టు హార్ట్ అంటే మనసుకు తీసుకోవడం అంటే టేక్ సీరియస్లీ, ఎఫ్ అవుతుందండి ఆన్సర్. ఏ హార్ట్ ఆఫ్ స్టోన్ అంటే నో ఫీలింగ్స్, బి అవుతుందండి. థ్యాంక్స్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ అంటే సి అవుతుందండి ఆన్సర్. ఏ వెరీ డీప్ థ్యాంక్ యూ అనేసి మీనింగ్ వస్తుందండి. ఓకే. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? ఐడెంటిఫై ద క్లాజెస్ వెదర్ దే ఆర్ మెయిన్ క్లాజ్ ఆర్ సబార్డినేట్ క్లాజ్. దీంట్లో మెయిన్ క్లాజ్ ఏది, సబార్డినేట్ క్లాజ్ ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేయాలి అని చెప్తున్నారు. టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 132లో అండి ఇది. సో మనకు చూడండి దీంట్లో ఏమి ఇచ్చాడు? జాన్ సఫర్స్ ఫ్రమ్ ఆస్తమా బట్ అటెంప్ట్స్ ద స్కూల్ రెగ్యులర్లీ. జాన్ అనే అతనికి ఆస్తమా ఉంది, ఆస్తమాతో బాధపడుతున్నాడు, అయినా అటెండ్ స్కూల్ రెగ్యులర్లీ, స్కూల్కి రెగ్యులర్గా అటెండ్ అవుతారు. సో దాంట్లో మనకు మెయిన్ క్లాజ్ ఏంటండి? జాన్ సఫరింగ్ ఫ్రమ్ ఆస్తమా అనేది మెయిన్ క్లాజే, స్కూల్కి రెగ్యులర్గా వెళ్ళడం అనేది కూడా మెయిన్ క్లాజే. సో ఇందులో ఉన్న రెండు క్లాజెస్ కూడా మనకు మెయిన్ క్లాజెసే ఇచ్చాడండి. నెక్స్ట్, వూ లైక్ మెయిన్ సాంగ్స్ బట్ దే లైక్ గేమ్స్. వూ లైక్ మెయిన్ సాంగ్స్, మెయిన్గా ఉన్న కొన్ని సాంగ్స్ ఉంటాయి కదండి మూవీస్లో, అన్ని సాంగ్స్ కన్నా కొన్ని సాంగ్స్ మెయిన్ సాంగ్స్ అంటారు, అంటే కొన్ని బాగా హిట్ అవుతాయి అన్నమాట. సో ఆ సాంగ్స్ మెయిన్స్, ఆయనకి మెయిన్ సాంగ్స్ ఇష్టమే, గేమ్స్ ఇష్టమే. సో అప్పుడు ఏంటండి, టూ క్లాజెస్ అంటే లైక్ మెయిన్ సాంగ్స్ అనేది మెయిన్ క్లాజే అవుతుంది, గేమ్స్ అనేది కూడా మెయిన్ క్లాజే అవుతుందండి. ఓకేనా. జపాన్ attacked China in 1937 and wounded many soldiers. ఇందులో కూడా చూడండి జపాన్ అటాక్ చేయడం 1937 అనేది కూడా మెయిన్ క్లాజే, అక్కడ wounded many soldiers అనేది కూడా మెయిన్ క్లాజే అవుతుందండి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇఫ్ ద రెయిన్ స్టాప్స్ we will go out. ఇఫ్ ద రెయిన్ స్టాప్స్, రెయిన్ స్టాప్ అయినట్లయితే అంటే ఇది సబార్డినేట్ క్లాజ్, అవ్వలేదు అయితే అంటే అవుతుంది, అయింది అనుకుంటే అది మెయిన్ క్లాజ్ అవుతుంది. అయితే అనేది చెప్తే దాన్ని సబార్డినేట్ క్లాజ్ అంటారండి. ఓకే. ఇఫ్ ద రెయిన్ స్టాప్స్ అనేది సబార్డినేట్ క్లాజ్ అవుతుంది. వి విల్ గో అవుట్, మేము బయటికి వెళ్తాం. వాళ్ళు ఏం చేస్తారనేది చెప్తున్నారు, ఒకవేళ అవుతుందా కాదా అనేది సబార్డినేట్ క్లాజు, వాళ్ళు ఏం చెప్తామనేది మెయిన్ క్లాజ్. ఓకే. వి విల్ గో అవుట్ అనేది మెయిన్ క్లాజ్ అవుతుంది. ద రెయిన్ స్టాప్స్, ఒకవేళ రెయిన్ స్టాప్ అవుతుంది, అయితే అని చెప్తే అది సబార్డినేట్ క్లాజ్. నెక్స్ట్, షీ వాజ్ అన్హ్యాపీ ఆర్ షీ వాజ్ అప్సెట్. ఇవి కూడా రెండు మెయిన్ క్లాజెస్ అండి, అన్హ్యాపీ అన్న అప్సెట్ అన్న రెండు ఒకటే, కాకపోతే విడివిడిగా ఇచ్చాడు కాబట్టి రెండు మెయిన్ క్లాజెసే అవుతాయి. ఓకేనా. ద షాప్స్ వర్ క్లోజ్డ్ బికాజ్ దెర్ వాజ్ ఏ స్ట్రైక్. ఓకే.
షాప్స్ ఆర్ క్లోజ్డ్. షాప్స్ అన్ని క్లోజ్ చేశారు. ఇది మెయిన్ క్లాజ్. ఎందుకోసం క్లోజ్ చేశారు? బికాస్ దెర్ వాజ్ ఎ స్ట్రైక్. అక్కడ స్ట్రైక్ సమ్మె జరుగుతుంది. అది సబార్డినేట్ క్లాజ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇన్ కేస్ ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే, ఈ వీడియో వల్ల మీరు 1 బిట్ అయినా సరే కొత్త విషయం తెలుసుకున్నా అనుకున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇంకా నేను చేసిన పాస్ట్ వీడియోస్ కానీ అంటే 6th క్లాస్ 7th క్లాస్ ఈ వీడియోస్ కూడా చూడాలి అనుకుంటే ఒకసారి చూసేసేయండి ఫ్రెండ్స్. అంత గ్రామర్ మొత్తం మనకు టెక్స్ట్ బుక్ నుంచే వస్తుంది కాబట్టి మనం ఖచ్చితంగా వాచ్ చేసుకోండి. ఓకే, ఇంకా నేను చేయబోయే ముందు వీడియోస్ చూడాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది నాట్ ఓన్లీ ఇంగ్లీష్ అండి, ప్రతి ఒక్క అంటే సైకాలజీ కానీ సైన్స్ కానీ సో మనకు అన్ని సబ్జెక్ట్స్ నుంచి మనం వీడియోస్ చేసుకుంటాము. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. తెలియని వాళ్ళు కూడా ఒకసారి చూస్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.